గతంలో మనము మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినటువంటి విషయాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తిలకించారు. అది ఎలా ఉందంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినటువంటి ఒక వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు పబ్లిక్గా ఈవీఎంలో ఏ రకంగా అయితే ఆయన ప్రవర్తించాడో, అంటే పోలింగ్ బూత్లో ఈవీఎంలు ఏ రకంగా అయితే ధ్వంసం చేశాడో, ఇంత పూర్తి ఎవిడెన్స్తో పబ్లిక్గా ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం బయటపడినా కూడా మళ్ళీ ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడం ఎలా ఉందంటే, ఆల్రెడీ ఒక దొంగతనం చేస్తూ పట్టుబడినటువంటి వాడిని పోయి పోలీసు అంటే జైలుకు పోయి పరామర్శించినట్లుంది. సో నేను ప్యూర్గా చెప్పగలను, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఇంకా తనే సీఎం అనేటువంటి భావనలో ఉన్నాడేమో అని అందరికి అనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా తనకు వచ్చినటువంటి సీట్ల సంఖ్య ఎన్ని అనేది మరొక్కసారి మర్చిపోయి ఉంటగిన పక్కనున్నోళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేయాలి. నేను అదే అనేది, ఈరోజు ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పు 5 ఏండ్ల పాలనలో ఈరోజు మీరు నియంతృత్వ ధోరణిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గుర్తు పెట్టుకొని ఈరోజు మీకు అటువంటి తీర్పునిచ్చారు. ఇప్పుడైనా కానీ మీ నాయకత్వంలో మార్పు రావాలని మీడియా ముఖంగా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. అలాగే ఆదోని నియోజకవర్గంలో కూడా డాక్టర్ పార్థసారథి గారు కూటమి పార్టీలన్నీ ఏకమై ఈరోజు ఒక ప్రజలకు ఒక భరోసానిచ్చి కూటమి పార్టీలంతా ఏకమై గెలిపించుకున్నటువంటి మన అందరి ఎమ్మెల్యే ఈరోజు పార్థసారథి గారు కూటమికి సంబంధించినటువంటి నాయకులకు ఎమ్మెల్యే కాదు, ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన శాసనసభ్యులు. కానీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా, గత 5 ఏండ్లుగా లేవన్నోర్లన్నీ ఈ నెలలో దండీలు వస్తున్నాయి. నేను అది ఎవరనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు గత 5 ఏండ్ల పాలనలో గప్చిప్పు కూర్చున్న వాళ్ళంతా పార్థసారథి గారు ఎలాగో పాపం అతను ఏమి ఇటువంటి పట్టించుకోడు కదా అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా మా ఎమ్మెల్యే గారిని ట్రోల్ చేస్తున్నారు. మీవేమైనా అంశాలు ఉంటే, ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఏదైనా ఉంటే మా ఎమ్మెల్యే గారి దగ్గర రావచ్చు, మీరు వచ్చి పని చేసుకొని పోవచ్చు. అంతేగాని ఎలాగూ ఆయన పట్టించుకోడు కదా అని అంటే, కూటమి పార్టీలో జనసేన పార్టీ కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి తప్పకుండా మేము పట్టించుకునే తీరుతాం. ఇక ముందు ఏదైనా ఉంటే కూడా మీరు ట్రోల్స్ ఆపి ప్రజా సంక్షేమం మీద ఏం కావాలి, ఆదోని అభివృద్ధి మీద ఏం కావాలి, ఇటువంటి అంశాలను మీరు ఎప్పుడొచ్చినా కూడా మేము పార్థసారథి గారి దగ్గర కూర్చోపెట్టి మీకు ఆయనతో చర్చించుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటా. ప్రతి అంశం, ప్రతి చిన్న అంశానికి కూడా నేను అందుకే చెప్తున్నాను. ఇప్పుడు గతంలో కొంతమంది బీజేపీ పార్టీలో చేరికలు జరిగినాయి, అందరూ గమనించాలి. నేను ఇంతకు ముందు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చా, చూడండి. పార్థసారథి గారు కూడా వెరీ క్లియర్గా ఉన్నారు. ఎవరు పార్టీలో చేరినా అది కేవలం పార్టీ బలోపేత ప్రక్రియలో మాత్రమే భాగం. వాళ్ళు ఆ పార్టీలో చేరి మేము ఈ పార్టీ గొడుగు కింద మేము గతంలో చేసినటువంటి అన్యాయాల అక్రమాలన్నీ కప్పిపుచ్చుకోవాలనుకుంటే అది వాళ్ళ వెర్రితనం అని కూడా చెప్పాడు. సో అందుకే ఇప్పుడు మేము చూడాల్సినవి 2 కోణాల్లో చూడాలి. ఎవరైనా అక్రమాలకు గత వైసీపీ ప్రభుత్వంలో పాల్పడి ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్లను ఉపేక్షించే పరిస్థితే ఉండదు. దయచేసి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంతమంది కానీ ఇక ముందు ట్రోల్స్ ఆపాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరొచ్చు, రేపు ఇంకొకరు జనసేనలో చేరొచ్చు, రేపు ఇంకొకరు టీడీపీ పార్టీలో చేరొచ్చు. ఇది కేవలం పార్టీ బలోపేత ప్రక్రియలో మాత్రమే భాగము. ఇది అందరూ గమనించాలి. అదేదో ఈ గొడుగుల కింద వచ్చి, ఈ కూటమి పార్టీల గొడుగు కింద వచ్చి వాళ్ళు చలి కాచుకుంటామంటే జరిగే పని కాదనేది ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇప్పటికీ ఏవైనా ఈ చేరినటువంటి నాయకులు వాళ్ళు గతంలో ఎవరినైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, ఏదైనా బలవంతం చేసి భూములు లాక్కున్నా, లేకుంటే ఇతరత్ర ఏదైనా కార్యక్రమాలు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేసి ఇక్కడికి వచ్చినా కూడా
వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శిక్షకి అర్హులే. పార్థసారథి గారు వాళ్ళని కాపాడడానికి ఇక్కడ పార్టీలో చేర్చుకోలేదనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ గమనించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ గమనించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే మొన్ననే కాంగ్రెస్ నాయకులు దేవిశెట్టి ప్రకాష్ గారు కూడా యాక్చువల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే గుంతలు ఉన్నటువంటి రోడ్ల గురించి మనం ఒక 10 రోజుల కింద చూశాను. ఇప్పుడు ఏదైనా కానీ గతంలో చూడండి, ఎప్పటికైనా చూడండి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకులు ఎప్పటికైనా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మినిమం ఒక 100 రోజులు అడ్మినిస్ట్రేషన్ని పరుగులెత్తించడానికి, సిస్టమ్ని సెటరేట్ చేయడానికి, అన్ని సమస్యల మీద డిపార్ట్మెంట్ వాళ్ళతో రివ్యూ మీటింగ్లు చేసి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందని చెప్పి దానికి సంబంధించినటువంటి నిధులు తేవడానికి అన్నిటికీ మినిమంగా ఒక 3 నెలల్లో 100 రోజుల్లో టైం ఇవ్వాలి. అప్పుడే ఎమ్మెల్యే గారు అది చేయలేదు, అప్పుడే ఎమ్మెల్యే గారు ఇది చేయాల్సిందా అనేటువంటి మాటను దయచేసి మీరు కూడా పెద్దలు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు. అందుకే ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా కొంత కాల పరిమితి ఆ యొక్క నాయకునికి, ఆ యొక్క ప్రభుత్వానికి, ఆ యొక్క అధికారులకు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పటికి సాల్వ్ కాకపోతే అప్పుడు మాట్లాడాలి. నేను ఒక్క విషయం చెప్తున్నా. ఇప్పుడు ఈ గుంతలమైనటువంటి రోడ్ల మీద విస్తృతంగా పోరాటం చేసినటువంటి పార్టీ జనసేన పార్టీ. వైసీపీ పార్టీ 5 ఏళ్లలో ఒక్క రోడ్డు వేళ అట్లీస్ట్ గుంతల్లో అంటే గుంతలమయమైనటువంటి రోడ్లలో వాహనదారులంతా ఇబ్బందులు పడుతున్నారు, ప్రమాదానికి గురవుతున్నారు అని అంటే కూడా అట్లీస్ట్ సొంత డబ్బు పెట్టి ఆ గుంతలను కూడా పూడ్చలేనటువంటి పరిస్థితి 5 ఏళ్లుగా. సో 5 ఏళ్లుగా మేము కూడా రోడ్ల గురించి ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో పోరాటాలు చేశాం. చివరికి మా సొంత డబ్బుతో కూడా చాలా సార్లు గుంతలు పూడ్చడం జరిగింది. నేను అందుకే చెప్తున్నాను, ఏ విషయానైనా కానీ పార్థసారథి గారు మా ఆదోని నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే, మా కూటమి కార్యకర్తలు నాయకులు కలిసి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే. సో ఆయన మీద అసందర్భంగా అనాలోచితంగా ఏమైనా కానీ మీరు అనాలోచితంగా ఒకవేళ ఆరోపణలు చేస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే ఉండదని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇంకా ఏమన్నా ఉంటే నాకు కాస్త సమయం ఇచ్చిన తర్వాత ఆయన అడిగినటువంటి సమయం మీరి ఆ యొక్క పనులు చేయకపోతే వాటి గురించి మాట్లాడాలి. కానీ తొందరపడి ఎలాగూ పార్థసారథి గారు సైలెంట్ కదా, ఊకే ఉంటాడు కదా అనేటువంటి ట్రోల్స్ ఆపాలని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే తెలియజేసేది, ఈరోజు పార్థసారథి గారి మీద ఇక ముందు ఎవరు ట్రోల్స్ చేసినా, అనాలోచితంగా ఎవరు మాట్లాడినా, అసందర్భంగా ఎవరు మాట్లాడినా కూడా జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. తప్పకుండా మాటకు మాట సమాధానం ఇచ్చే తీరుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం, మన కౌన్సిల్ హాల్లో నేను మొట్టమొదటిసారి చూసినటువంటి అంటే ఎగ్జాంపుల్ ఒక పొలైట్ వేలో ఈ రోజు కౌన్సిలర్ ని సార్ అని సంబోధించినటువంటి వ్యక్తి పార్థసారథి గారు. మీరందరూ మీడియా మిత్రులందరూ దీనికి సాక్ష్యం. మీరు అంటే నేను ఏమంటున్నానంటే, ఎందుకు అటువంటి వాతావరణం అక్కడ ఏర్పడితే ప్రజలకు ఎక్కడ ఆటంకం కాకుండా ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి పనులు చేయొచ్చు. ఈరోజు అభివృద్ధి పనులు చేయాలంటే వైసీపీ కౌన్సిలర్లో దాదాపు 41 మంది, అంటే మొన్న చేరినటువంటి 3 తీసేస్తే 38 మంది వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. కాబట్టి వాళ్ళ సహకారం కూడా మాకు అవసరం. కాబట్టి ఆ రకంగా ఆయన అందరితో మంచిగా ఉంటూ ఈరోజు అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలుక్కోకుండా అందరూ డిపార్ట్మెంట్ అధికారులతో రివ్యూలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే పార్థసారథి గారు. అందుకే నేను అనేది ఏంటంటే, మొన్న కూడా వైస్ చైర్మన్ నరసింహులు గారు, అంటే వినిందే ఇది, అది నిజమో కాదో లేకపోతే ఒకసారి రెక్టిఫై చేసుకోండి, కమిషనర్ గారిని మున్సిపల్ అధికారులని ఒక రివ్యూ మీటింగ్ పార్థసారథి గారు అరేంజ్ చేస్తే కౌన్సిలర్లకు అందరికీ చెప్పిపోవాలని మీరు అసలు ఎట్లా ఆహ్వానం పలుకుతారు పార్థసారథి గారు కానీ కమిషనర్ గారితో ఏదో డిస్కస్ చేశాడు అనేటువంటి విషయాన్ని, దాన్ని ఏదో సర్దుబాటు చేశారనేటువంటి విషయము మాకు తెలిసింది. అది నిజమో కాదో తెలీదు. దయచేసి ఎక్కడైనా రివ్యూ మీటింగ్ అధికారులతో చేసేటప్పుడు ఆ స్వేచ్ఛ ఎమ్మెల్యేకు ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఉంటుంది. కానీ ప్రోటోకాల్ ప్రకారం అక్కడ పిలవాల్సింది చైర్మన్ శాంత గారిని. సో అది మిస్ అయిందని చెప్పి కూడా కమిషనర్ గారు అన్నారంట. సో దానికి నేను అనేది ఏంటంటే, కొన్ని విషయాల్లో
ఊరికే ఏదో ఆరోపణలు చేయడము, ఊరికే అధికారులను ఇబ్బంది పెట్టడము, గతంలో ఉన్నటువంటి ఆనవాయితీని మానుకోండి అని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నా తప్పకుండా. ఎందుకంటే ఈరోజు పార్థసారథి గారితో పాటు అధికార యంత్రాంగానికి ఇబ్బంది కలుక్కోకుండా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద ఉంది. తప్పకుండా ఏ అధికారి మీద ఎవరైనా పెత్తనం చలాయించడానికి వస్తే జనసేన పార్టీగా మేము ఊరుకునేది లేదని కూడా నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఈ రోజు వైసీపీ పార్టీ అయితేనేమి, ఏ ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఈరోజు కౌన్సిలర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు ఆదోని నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు ఎప్పుడు మా దగ్గర చర్చకు వచ్చినా మీకు స్వాగతం పలికి మీరు చెప్పేటువంటి మీరు ఇచ్చేటువంటి సలహా సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళి పార్థసారథి గారి ద్వారా దాన్ని నెరవేరుస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ ఒక సద్భావ వాతావరణంలో, ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు చేయడం నేర్చుకోండి. గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను వదిలేయండి అని కొంతమందికి హితవు పలుకుతున్నాను. ఇప్పటికి అన్నదమ్ములుగానే ఉందాం, మెలుగుదాం. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రతి క్షణం ఆలోచిద్దాం, ఆ అభివృద్ధి చేసే విధంగా పయనిద్దామని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.